तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के आखिर मुकदमे बढ़ते हैं। खबर की जानिब लालागुड़ा पुलिस को मिली बड़ी कामयाबी। बताया गया कि एक शख्स जो कि रहजनी की वारदातें और उसके साथ साथ दूसरे गैर समाजी अनासिर के तौर पर उभर रहा था, जिसका नाम आसिफ रहमान बताया गया। आखिरकार इसे गिरफ्तार कर लिया गया। बताया गया कि ये अपनी दहशत पैदा करते हुए लोगों में खौफ का माहौल पैदा कर रहा था। इस सिलसिले में पुलिस ने कार्रवाई करते हुए इसे गिरफ्तार कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే మైనర్ అయి ఉండి సమాజంలో నేరాలకు పాల్పడే వాళ్ళను కాన్ఫ్లిక్ట్ సీసీఎల్ అని పిలవడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఫోటోలు కానీ ఇక్కడ కూడా ప్రశ్నించడానికి లేదు. 74 జూనియల్ యాక్ట్ సెక్షన్ ప్రకారం ఎవరు చేయరాదు, చేయదు కూడా. సో కాబట్టి అతని పేరు కూడా చెప్పట్లేదు. అయితే ఇంతకుముందు 141/24లో కేసులో కూడా చిలకలగూడ మర్డర్ కేసులో కూడా సీసీఎల్ అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒకటి దొరికాడు. అతని మీద కూడా ఏజ్ ఫిజికల్ ఏజ్ తక్కువ ఉన్నా కానీ మెంటల్ ఏజ్ మనం ఆలోచన చేసే విధంగా ఉన్నది కాబట్టి అతన్ని కూడా జువెనైల్ జస్టిస్ బోర్డుకు పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకవేళ అతని ఏజ్ మెంటల్ ఏజ్ అనేది మన అడల్ట్తో సమానంగా ఉందంటే అడల్ట్కి పడే శిక్ష అతనికి పడుతుంది. కాబట్టి అది కూడా మేము రిక్విజిషన్ పెట్టడం జరిగింది. అది కూడా మానిటర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ సీసీఎల్ మీద ప్రొబేషన్ ఆఫీసర్ కూడా అతని ప్రవర్తన మీద కూడా దాదాపుగా ఒక 1 month అబ్జర్వేషన్ పెట్టి అతని ప్రవర్తన బాగాలేదని చెప్పి కోర్టుకు విన్నవించడంతో కోర్టు ఏం చేసిందంటే అతన్ని అబ్జర్వేషన్ హోమ్కు 2 సంవత్సరాల గురించి పంపడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే అబ్జర్వేషన్ హోమ్కు జువెనైల్స్ను పంపరు, అది శిక్ష పడితేనే ఆ హోమ్కు పంపిస్తారు. కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతన్ని 2 years గురించి అబ్జర్వేషన్ హోమ్ సైదాబాద్కు పంపించడం జరిగింది. ఇది మన పోలీసు కృషి ఉంది. అట్ ద సేమ్ టైం ప్రొబేషనరీ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆధారమైంది. అదేవిధంగా అతని యొక్క మెంటల్ ఏజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు మన అడల్ట్ లాగా థింక్ చేస్తున్నా అంటే అడల్ట్కి ఎంత శిక్ష పడుతుందో అతనికి కూడా అంతే శిక్ష పడే అవకాశం ఉంది. అట్లా చేస్తున్నాం. ఇది నిర్భయ యాక్ట్ తర్వాత ఈ రూల్స్ అన్ని వచ్చాయి, చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో కూడా ఈ సీసీఎల్ అబ్బాయి మీద కూడా మానసిక ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందనేది కూడా మనం రాయడం జరుగుతుంది. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా జువెనైల్స్ పార్టిసిపేట్ చేయడం అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం.